అందరికీ నమస్కారం. నేను ఆనంద్ బాబు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి బంద్ బీసీ రిజర్వేషన్ల అమలు గురించి. అయితే ఈ బీసీ రిజర్వేషన్లను ప్రకటించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ గత నెల 24వ తేదీ జీవో నంబర్ 9 ఇస్తూ దాని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి జీవోని హైకోర్టు స్టే విధించడం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్తే అక్కడ కూడా ఈ రిజర్వేషన్ల పరిధి 50% మించిపోతుంది కాబట్టి దీన్ని అమలు జరపలేమని, తద్వారా ఉన్నటువంటి రిజర్వేషన్ల ద్వారానే మీరు ఎన్నికలకు వెళ్ళాలని సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో నేడు తెలంగాణ రాష్ట్రంలో బంద్ బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి బంద్కు పిలుపునిచ్చాయి. ఇదంతా బాగుంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా బంద్కు సపోర్ట్ చేసి బంద్లో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఈ బీసీ కుల సంఘాల ప్రతినిధులందరూ కూడా బీసీల ప్రజానికం కోసం, రిజర్వేషన్ల అమలు కోసం, రిజర్వేషన్లు సాధించడం కోసం చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగం ఈ పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మద్దతు కోరడం కూడా ఒక భాగం. మరి బంద్ ఎవరి మీద చేస్తున్నట్టు, ఎవరి కోసం చేస్తున్నట్టు? ఒక బంద్ జరిగితే ఒక రాష్ట్రంలో ప్రతిపక్షాలు బంద్ చేస్తే అధికార పార్టీ దాన్ని బంద్ జరగకుండా చూసుకుంటుంది సాధారణంగా ఎక్కడైనా. కానీ తెలంగాణలో దీనికి భిన్నంగా అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా ధర్నాలో లేదా బంద్లో భాగస్వామ్యం అయినప్పుడు బంద్ ఎవరి కోసం చేస్తున్నట్టు, బంద్ దేనికి చేస్తున్నట్టు, ఎవరి మీద చేస్తున్నట్టు అనేది ఎక్కడ కూడా స్పష్టత లేని అంశం. ఈ విషయం చదువుకున్న కొంచెం పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది ఎవరి మీద బంద్ చేస్తున్నారు, ఎవరి కోసం బంద్ చేస్తున్నారని. ఇటువంటి సందిగ్ధ నేపథ్యంలో అసలు కుట్రదారులు ఎవరు? ఈ రిజర్వేషన్లు రాకుండా లేదా వచ్చిన రిజర్వేషన్లు అమలు జరపలేకపోవడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? అసలు కుట్రదారులు ఈ రిజర్వేషన్ల అంశంలో అసలు కుట్రదారులు ఎవరు అని చూస్తే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో జీవో నంబర్ 9 ద్వారా ఎలాంటి శాస్త్రీయమైనటువంటి డేటా లేకుండా, దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించకుండా రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. వాళ్ళకు తెలుసు ఇది సుప్రీంకోర్టులో 1992లో ఇందిరా సహాని వర్సెస్ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్లు చెల్లవని కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుసు, అక్కడ ఉన్న నాయకులకు తెలుసు. అయినప్పటికీ బీసీలను మభ్యపెట్టేందుకు, బీసీలకు వాళ్ళ ఓటుగా మార్చుకునేందుకు, బీసీలు పార్టీ మాధ్యాన్ని చెప్పుకునేందుకు, ఎందుకంటే 50% రిజర్వేషన్లు కల్పించడం అనేది సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో సీలింగ్ ఉంది. అయినప్పటికీ వాళ్ళు ఈ ప్రయోగం చేశారు బీసీల మీద. ఎందుకంటే సమాజంలో ఎక్కువ శాతం ఉన్నది మనమే, ఓట్లు మనవే, సీట్లు మనవే కాబట్టి. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ గేమ్లో అందరూ కూడా పావులు అయిపోయారు. అంటే బీసీ సంఘాల నాయకులందరికీ తెలుసు సుప్రీంకోర్టు దాకా వెళ్తే అక్కడికి రిజర్వేషన్లో నిలబడవని. మరైతే ఎందుకు ఈ కేసు నిలబడలేదు అని మనం ఒకసారి పరిశీలిస్తే, పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి. మరి పక్కన మధ్యప్రదేశ్లో ఉన్నాయి, అటు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు ఇవి అమలు కాలేకపోతున్నాయంటే, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలు దానికి సరైనటువంటి ప్రాతిపాదికగా రిజర్వేషన్లు కల్పించకుండా ప్రజలను మభ్య పెడతా ఉన్నాయి. 2021లో వికాస్ కృష్ణారావు వర్సెస్ మధ్యప్రదేశ్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రిజర్వేషన్లు ఇవ్వడానికి 50% సీలింగ్ పరిధి మించకూడదని చెప్తూనే ట్రిపుల్ టెస్ట్కు నిలబడాలని ఒక అంశాన్ని లేవనెత్తింది. ఆ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే, ఒక రాష్ట్రం పరిధిలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే సపరేట్ దానికోసం అటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా అక్కడ బీసీల వెనుకబాటు ఉన్నటువంటి పరిధిని, వ్యాప్తిని అది క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. రెండవది, ఆ అధ్యయనం చేసినటువంటి డేటాను పరిగణలోకి తీసుకొని స్థానిక సంస్థల్లో నైష్పత్తిక ప్రాతిపాదికన, అంటే జనాభా ప్రాతిపాదికన
రిజర్వేషన్లు కల్పించాలనేది ఒకటి. మూడో టెస్ట్ ఏంటంటే ఈ ఏవైతే రిజర్వేషన్లు కల్పించారో అవి 50% మించకూడదు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేది మూడో అంశం. మరి ఈ 3 అంశాలు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి న్యాయ నిపుణులకు కానీ, అధికార పార్టీ అధికార యంత్రాంగానికి కానీ, అధికారం చెలాయిస్తున్నటువంటి అక్కడ పార్టీ నేతలకు కానీ తెలియదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలుసు, అయినప్పటికీ వాళ్ళు దీన్ని ఒక సాకుగా లేదంటే ఒక విషయంగా పరిగణించి ఢిల్లీ దాకా తీసుకెళ్తారు. వీళ్ళే ధర్నాలు చేస్తారు, వీళ్ళే ర్యాలీలు చేస్తారు. అధికార పార్టీ అంటే ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా, శాస్త్రీయబద్ధంగా కోర్టు కేసుల్లో నిలబడడం తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు చేసే ప్రయత్నాలు తప్పిస్తే ఇంకేం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బంద్ ఇటు బీఆర్ఎస్, టీఆర్పీ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేస్తాయి. మరి ఎవరి మీద వీళ్ళందరూ బంద్ చేస్తున్నారు అంటే అందరు కుమ్మక్కయ్యి ఇదే ప్రజా సంఘాలు బంద్ పిలుపునిచ్చినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలి, ప్రభుత్వం గట్టి వాదన వినిపించలేదని చేయాలి. కానీ వీళ్ళే వెళ్ళి మళ్ళీ మద్దతు కోరుతారు అక్కడ పార్టీలని, మీరు సపోర్ట్ చేయండి అని. తర్వాత మళ్ళీ బంద్ అంతా అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ పార్టీల నాయకులను కలిసి మీరు బంద్కు బాగా సపోర్ట్ చేశారు, ప్రజా సంఘాల వాళ్ళు పార్టీకి బంద్ సపోర్ట్ చేశారు, మీకు ధన్యవాదాలు, మీ ప్రయత్నం మీరు చేశారు అని చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తారు. అంటే బీసీలను రాజ్యాధికారం చేపట్టకుండా చేసే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే వీళ్ళందరూ కుట్రలు పడుతూ ఉన్నారు. ఈ ప్రజా సంఘాల్లో ఉన్న నాయకులు కూడా మెజారిటీ, అంటే అందరూ కాదు, మెజారిటీ అందరూ కూడా ఈ కాంగ్రెస్, బీజేపీనో, బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులే. వాళ్ళెవరు కూడా బీసీలకు వెన్నంటి ఉంటే నడిచే నాయకులు కాదు, బీసీల తరఫున మాట్లాడే నాయకులు కాదు. పార్టీలకు తొత్తులుగా ఉంటూ పార్టీల్లో పనిచేస్తూ పార్టీ సిద్ధాంతానికి, పార్టీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం పనిచేసే ఈ నాయకులందరూ కూడా బీసీలను తప్పుదోవ పట్టిస్తూ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు, వీళ్ళే ఎక్కువ ఉద్యమాలు చేస్తారు. కాబట్టి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి బంద్ ఏదైతే ఉందో అది ప్రజా బంద్ కాదు, అది పూర్తిగా ఒక రాజకీయ గేమ్, పొలిటికల్ గేమ్లో ఒక భాగం మాత్రమే. దీనిపైన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ పునరాలోచన చేయాలి. ఈ మహేష్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన ప్రజల తరపున బీసీల పక్షాన మాట్లాడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కమిటీ ఏర్పాటు చేసి బీసీల వెనుకబాటుతనం మీద, దాని పరిధి వ్యాప్తి మీద మధ్యప్రదేశ్ కోర్టు వికాస్ కృష్ణారావు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ప్రకారమే రిజర్వేషన్ల విషయంలో బీసీలకు న్యాయం చేయాలని సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ బంద్ వల్ల ఇంకో ప్రయోజనం ఏంటంటే ఇవన్నీ రాజకీయ చదరంగంలో ఒక భాగమైనప్పటికీ బీసీల రిజర్వేషన్ల విషయం గురించి, బీసీల రిజర్వేషన్ల యొక్క ప్రాధాన్యత గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలవుతుంది. కాబట్టి ఈ బంద్ ఎలాంటి నష్టం కలిగిస్తుందని కూడా అనుకోకూడదు. ఈ బంద్ విషయంలో అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మరియు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రభుత్వంపై, అంటే కేంద్ర ప్రభుత్వంపై కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంపై కావచ్చు, ఒత్తిడి పెంచే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే తప్ప మనకు బీసీలకు రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి లేదు. ఆ దిశగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీ నాయకులు, తెలంగాణ బీసీ ప్రజానీకం అందరూ కూడా ఉద్యమంలో భాగస్వామ్యంలో అవ్వాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ త్వరలోనే ఈ బీసీ రిజర్వేషన్ల మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో తన చిత్తశుద్ధిని నిలుపుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.